ఖచ్చితంగా మనం చేసే ప్రతి పాపము పనికి ఒకనాటికి దానికి ప్రతిఫలం వస్తుంది మన ఇంటికి. అది ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. ఇట్ విల్ కమ్. దాని కాన్సిక్వెన్స్, దాని యొక్క పర్యావసానం తప్పకుండా ఉంటుంది. ఒకరిని దుర్భాషలాడినా సరే జాగ్రత్త, మీ నోటిని కాచుకోండి. అందుకే బైబిల్ చెప్తుంది, మీ నోరు, మీ చూపు, మీ కళ్ళు, మీ మెదడు, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ నడవడిక, మీ యొక్క సత్ప్రవర్తన కలిగి మీరు నడుచుకోమని చెప్పడానికి కారణం అదే. హల్లెలూయా. ఏ కీడు మన ఇంటికి దరిచేరకుండాట్లుగా మన జీవితాన్ని మనం భద్రపరుచుకుందాం. మన జీవితంలో మనకెదురయ్యే ప్రతి టోబియాను మనం వెళ్ళగొడదాం. ఇష్టమేనా అందరికీ? హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్. నెహెమ్యా వెళ్ళి గదిని క్లీన్ చేసుకున్నట్టుగా మన హృదయాన్ని, జీవితాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. హల్లెలూయా. ఆ సామాగ్రి, టోబియా సామాగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా యేసు రక్తములో ఇప్పుడు మనము కడగబడదము గాక. విశ్వాసముతో అంగీకరించేవారు, విశ్వాసముతో దీన్ని స్వీకరించేవారు హృదయాలు నిశ్చయముగా కల్మషము లేకుండా, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లుగా మనల్ని పరిశుద్ధపరిచే యేసు మన దేవుడు అండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మనకు అర్థం కావడానికి. 2-3 సార్లు చెప్పాను అనుకుంటా, మళ్ళీ చెబుతాను. ఇప్పుడు మన గురించి వాక్యం ఏమని చెబుతుందో తెలుసా? 2 కొరింథీ 6:14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బేలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఎవరట? దేవుని ఆలయమునకు విగ్రహములతో. ఇప్పుడు మనం ఎవరమట? చెప్పాలి మనం ఎవరమట? దేవుని ఆలయం. అందరూ ఒప్పుకుంటున్నారు ఈ విషయాన్ని. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాక్యం సత్యం. మనం అందరం దేవుని ఆలయాలుగా ఉన్నాం. దేవుని ఆలయం అంటే ఇక్కడ ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ మీకు అర్థం కావడానికి. ఇది కూడా మనం దేవుని మందిరంగా భావిస్తున్నాం, అక్కడ ఉన్నది దేవుని మందిరంగా భావిస్తున్నాం. ఒకవేళ నేను పాస్టర్ గారినండి, ఇది దేవుని మందిరం అండి, మీరు ఇందులో ఉంది నీళ్ళు అనుకుంటున్నారు కదా? కాదు. ఇదేంటో తెలుసా? మందు. ఏంటిది? విషం తాగితే చచ్చే మందు కాదు, తాగిన తర్వాత మత్తు వచ్చే మందు. పట్టుకొని వచ్చాను ఇక్కడికి. నీకేమైనా అభ్యంతరం ఉందా? లేదా? అరే, ఆ సిగరెట్ పెట్టిరా. ఈరా ఇచ్చాక ఇందాక నీకు ఫీల్ చేసావా? మీరు ఊహించండి, ఒకవేళ మనలో ఎవరైనా, ఎవరు దాకా ఎందుకు నేనే అనుకుందాం, వాక్యం చెప్పడానికంటే ముందు వచ్చి మీ అందరి ముందు సిగరెట్ వెలిగించి ఇక్కడ కూర్చొని సిగరెట్ తాగాను అనుకోండి, మీరేమవుతారు? అంతేనా? ఏం కాదు ఇక. అంతకంటే అమ్మా అసహ్యించుకుంటారు అంతే. నెక్స్ట్, సరే మీ ప్లేస్లో కూడా నేనే ఉంటా, మీకు అర్థం కావడం. నేనైతే వచ్చి నిలబడి, రే బుద్ధుందిరా నీకు, నువ్వు పాస్టరే కావచ్చేమో, కానీ ఇదేంటి, ఏం చేయాలి, ఏం చేస్తున్నావు, ఇది దేవుని మందిరము, ఇక్కడ ఏది చేయాలో తెలిసిన నీవే ఏం చేస్తున్నావు రా ఇక్కడ. అవసరమైతే గివ్ ఏ గుడ్ బ్యాంగ్, గట్టిగా ఓ చెంప పగిలి పళ్ళు ఊడిపోయేటట్టు కూడా కొట్టే అవకాశం ఉంటుంది, తీవ్రత నెహెమ్యాలాగుంటే. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. ఓ మందు బాటిల్ కనిపించిన ఎవడైనా వచ్చి ఉత్తగా ఆడ కూర్చొని బూతి మాటలు మాట్లాడుకుందాను అనుకుందాం, వాడెవడో అనుకుంటూ లోపలికి వచ్చాడు అనుకో, వచ్చి ఇక్కడ ఫ్రంట్లో కూర్చున్నాడు అనుకోండి, వాక్యం నడుస్తూ ఉంది, ఎవడో తాగుబోతాడు వచ్చి ఊకుంటూ వచ్చాడు కూర్చొని హల్లెలూయా స్తోత్రం అమ్మా అని మాట్లాడుతున్నాడు అనుకోండి, మీరేమంటారు? మీరు ఏం చేస్తారు అసలు? అమ్మా కొడతారా? నిజమేనా? రేపు మన కిరాయి పట్టుకొద్దాం రాసి ఎలా కొడతారా? ఎందుకండి? నేను అంటాను, ఏమండి, మనుషులతో నిర్మాణం చేయబడి ఇటుకలతో సిమెంట్తో కట్టినటువంటి
ఈ మందిరం విషయమే మనకు అంత జాగ్రత్త, అంత ఏకాగ్రత ఉంటే వాక్యము నిన్నే ఆలయముగా పిలుస్తుందంటే నీ హృదయము, నీ జీవితము, నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాట్ ఈజ్ యువర్ హార్ట్స్ కండిషన్ మై ఫ్రెండ్? నీ హృదయ పరిస్థితి ఏంటి? ఏ బ్యాగు మోస్తున్నావు? అది అక్కడ ఉండకూడనటువంటి స్థలం అది. ఆ మందిరంలో ఆ టోబియా ఉండకూడదు, కానీ నీ మందిరంలో టోబియాలు ఉంటున్నారు. నీ మందిరంలో పాపం ఉంటుంది, నీ మందిరంలో దుష్టత్వం ఉంటుంది, నీ మందిరంలో దేవునికి అవమానకరమైన కార్యాలన్నీ మోస్తూ బ్రతికే ఒక భ్రష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించే వారిమైతే నన్ను క్షమించండి, మీ మనసును మార్చుకోవలసిన తరుణం వచ్చింది. హల్లెలూయా. యూ హ్యావ్ టు డూ ఇట్ నౌ. ఇప్పుడు మీరు దాన్ని చేసి తీరాల్సిందే. మీరు అలా చేయకుండా వెళ్ళిపోయారనుకోండి, మీ అంతటా మీరే ఒకడు తాగుతూ మందిరానికి వచ్చి కూర్చుంటే మనం ఎలా వెళ్ళగొట్టకుండా బాధ్యతారహితంగా మనం కూర్చుంటామో, ఏ బాధ్యత లేనటువంటి వాడిగా ఎలా మందిరంలో మనం కూర్చుంటామో, నేనంటాను నా జీవితం ఎటుపోతే మీకు ఎందుకండి, ఏదో మందిరానికి వచ్చాను, బాగుందని వచ్చి కూర్చున్నాను, ఆ కానుకేసాను, పాడబడి వెళ్ళిపోయాను, మీకెందుకండి అండి అని ఒకవేళ మీరు నన్ను నిందిస్తే ఐఎమ్ సారీ. ఈ వాక్యం నీకు పని చేయదు, ఈ వాక్యం నీ కొరకు కాదు. ఈ వాక్యం వలన, ఈరోజు ఇక్కడ నువ్వు గడిపిన సమయం వలన, ఈ గంటన్నర సేపు నువ్వు విన్నటువంటి వాక్యం వలన మనకి ఏ మేలు లేదు. అపవాది కబంధ హస్తాల్లో అలాగే ఇరుక్కొని పోయి, నా జీవితం నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నువ్వెవరు నాకు చెప్పడానికి అనేటువంటి ధోరణిలో ఒకవేళ నీ మనసు తలంపులు నీకు చెబితే జాగ్రత్తగా చెబుతున్నాను, అది దుష్టుని యొక్క భ్రమ. అపవాది నీ మనసులో పెడుతున్న మొండితనం అది. మార్చుకొని ప్రభు కొరకు బ్రతికితే ప్రభు క్షమించేవాడై ఉన్నాడు.